ఏపీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభించారు. వైసీపీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ భేటీలో సమావేశాల నిర్వహణ అజెండాపైన నిర్ణయించనున్నారు. కాగా ఇదే సమయంలో స్పీకర్ అయ్యన్న అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల హాజరు వివాదం వేళ ఈ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన సమావేశాల్లో ఈ నెల 14న 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. తొలి రోజు సమావేశాలకు మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులంతా హాజరవుతున్నారు. ఇదే సమయంలో స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల నుంచి కృత్రిమ మేధ ఆధారిత డిజిటల్ విధానంలో సభ్యుల హాజరు నమోదు చేయనున్నారు. స్పీకర్ అయ్యన్న ఆదేశాల మేరకు సమావేశాలు ప్రారంభమయ్యే బుధవారం నుంచే ఈ విధానం అమల్లోకి తెస్తున్నట్లు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ తెలిపారు. డిజిటల్ విధానం అమలు చేస్తోన్న నేపథ్యంలో ఇకపై సభ్యులు హాజరు పట్టికలో సంతకం చేయనవసరం లేదని, దానిని తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా బయట రిజిస్టర్లో సంతకాలు చేసి జీతభత్యాలు తీసుకుంటుండడంపై చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లో జరిగిన శాసనసభ స్పీకర్ల 86వ అఖిల భారత మహాసభలోనూ స్పీకర్ అయ్యన్న దీనిని ప్రస్తావించారు. అసెంబ్లీకి రాని సభ్యులకు నో వర్క్ నో పే విధానం అమలు చేయాలని, అవసరమైతే రైట్ టు రీకాల్ విధానాన్ని తీసుకురావాలని స్పీకర్ సూచించారు. ఈ నేపథ్యంలో తాజాగా అమలు చేయనున్న డిజిటల్ విధానంతో వైసీపీ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టినట్లవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా నిర్ణయంతో ఇక నుంచి సభ్యులు తమకు కేటాయించిన కుర్చీలో కూర్చున్న తర్వాతే ఏఐ ఆధారిత డిజిటల్ విధానం సంబంధిత సభ్యుడి హాజరును నమోదు చేస్తుంది. ఈ కారణంగా గతంలో మాదిరి సభకు ఆలస్యంగా వచ్చిన సమావేశాలు ముగియక ముందే వెళ్లిపోవడానికి ఆస్కారం ఉండదు. సభ్యులు సభలో ఎంత సమయం ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఏఐ ఆధారిత హాజరు విధానంలో అత్యాధునిక ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని వినియోగిస్తారు. సభలో పీటీజెడ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ నిర్ణయం పైన సమావేశాలు ప్రారంభం వేళ ఆసక్తి నెలకొంది.